హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సెన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు దర్శన్. నేను ఐఐటి జోధ్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎన్ఐటి కురుక్షేత్ర గురించి ఒక డీటెయిల్ రివ్యూ తెలుసుకుందాం. సో దానికన్నా ముందు నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన ఎన్ఐటి వరంగల్ వీడియోకి మంచి రీచ్ వచ్చింది. కాకపోతే ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది మాకు కొంచెం ఎంకరేజ్మెంట్లో ఉండి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఎన్ఐటి కురుక్షేత్ర ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే 81st పొజిషన్లో ఉంది. ఇక్కడ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 81 ఉంది కదా, చాలా పెద్ద ర్యాంక్, మంచి కాలేజ్ కాదేమో అని మీరు మిస్అండర్స్టాండ్ అవ్వకండి. సో ఏంటంటే ఈ 81 అనేది ఇండియా మొత్తంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో 81st పొజిషన్ అన్నట్టు. అంటే మన ఇండియాలో కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో 81st పొజిషన్లో ఉందని అర్థం. సో నెక్స్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ చూసుకుందాం. ఈ కాలేజ్లో ఉన్న అకాడమిక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, robotics and automation, microelectronics and VLSI engineering, sustainable energy technologies, production engineering, production and industrial engineering, information technology IT, artificial intelligence and data science AI&DS, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్. ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇందాక సివిల్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సివిల్ వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది సివిల్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ అన్నట్టు, 5 ఇయర్స్ కోర్స్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటారు. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా డ్యూయల్ డిగ్రీ కిందకే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ, మెకానికల్ డ్యూయల్ డిగ్రీ, ఈసీ డ్యూయల్ డిగ్రీ. సో జోసా కట్ ఆఫ్ చూసుకుంటే సిఎస్సి కట్ ఆఫ్ ఇది. సో ఇక్కడ ఓఎస్ ఉంది కదా, ఓఎస్ అంటే ఇది యాక్చువల్లీ కోటా అన్నట్టు. కోటాస్లో 2 రకాలు ఉంటాయి. ఇది ఓన్లీ ఎన్ఐటీస్లో కోటాస్ 2 రకాలు. ఏంటంటే అది హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా. హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, ఇప్పుడు మన స్టూడెంట్ తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే ఎన్ఐటి వరంగల్, అంటే తెలంగాణలో ఉన్న ఎన్ఐటి వరంగల్ అనేది హోమ్ స్టేట్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతుంది. మిగతాన్ని కూడా అదర్ స్టేట్ కిందకి వెళ్ళిపోతాయి. ఆర్ ఎల్స్ మన స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, అంటే ఎన్ఐటి తాడేపల్లిగూడెం హోమ్ స్టేట్ అవుతుంది. మిగతాన్ని కూడా అదర్ స్టేట్ కిందకి వెళ్ళిపోతాయి. సో ఎన్ఐటి కురుక్షేత్ర ఎక్కడో నార్త్లో హర్యానా దగ్గర ఉంటుంది కాబట్టి ఇది మనకి అదర్ స్టేట్ కిందకి అయిపోతుంది. సో అదర్ స్టేట్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేశాను. సో ఇది మన ఓపెన్ ఈడబ్ల్యూఎస్ అని ఉంది కదా, ఇది వచ్చేసి మన కేటగిరీ అండి, మన కాస్ట్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ జెండర్ న్యూట్రల్, అంటే మేల్ ఫీమేల్ని కలిపి ఉంచేదాన్ని జెండర్ న్యూట్రల్. ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరసీ, అంటే ఫీమేల్కి మాత్రం కొన్ని స్పెషల్లీ రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. ఆ స్పెషల్లీ రిజర్వ్డ్ కేటగిరీ ఈ ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరసీ అని పిలుచుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా చూసుకోవడానికి ఏంటంటే, మన స్టూడెంట్ ఒక మేల్ అయితే, అంటే అబ్బాయి అయితే జెండర్ న్యూట్రల్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మన స్టూడెంట్ ఫీమేల్ అయితే, అమ్మాయి అయితే ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరసీలో చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని బట్టి మీ ర్యాంకింగ్ ఏ రేంజ్లో ఉంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా అని మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇదేంటంటే ఓపెనింగ్ ర్యాంక్, ఇది క్లోజింగ్ ర్యాంక్. ఓపెనింగ్ ర్యాంక్ అంటే మన ఈ బ్రాంచ్లో, ఈ కేటగిరీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం. ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్లో సిఎస్సి తీసుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరంటే 4472 ర్యాంక్ ఉన్న పర్సన్ ఫస్ట్ పర్సన్ అన్నట్టు. సో ఈ పర్సన్ నుంచే ర్యాంకింగ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ పర్సన్ ఇతనే, ఈ కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్ తీసుకున్న ఫస్ట్ పర్సన్. సో ఇక్కడ నుంచి ర్యాంకింగ్ స్టార్ట్ అయ్యి 6000 వరకు వెళ్ళింది. అంటే ఇదే బ్రాంచ్లో ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్లో సిఎస్సి బ్రాంచ్లో సీట్ తీసుకున్న లాస్ట్ పర్సన్ ఎవరంటే 6000 ర్యాంక్ ఉన్న పర్సన్ లాస్ట్ పర్సన్. సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో మీ ర్యాంక్ ఉంటే మీకు ఈజీగా ఇక్కడ సీట్ వస్తుంది. సో ఇంకా కొంతమంది డౌట్ ఏమొస్తుండొచ్చు అంటే 4472 ర్యాంక్ ఉంది కదా, ఇది స్టార్టింగ్ అన్నారు కదా, దానికన్నా ముందు ర్యాంక్ మనకుంటే మనకు సీట్ వస్తుందా రాదా అన్నది కొంతమంది డౌట్ ఉంటుండొచ్చు. అదేంటంటే అంతకన్నా ముందు ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఎందుకంటే దీనికన్నా ముందు ర్యాంక్ ఉన్న వాళ్ళు మేబీ వేరే కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకోవడం వల్ల ఇక్కడ మెన్షన్ చేసి ఉండకపోవచ్చు. అందుకని ఇక్కడ మనకి చూయించలేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ పర్సనే ఫస్ట్ పర్సన్ కాబట్టి. ఇంతకన్నా మంచి ర్యాంక్ ఉంటే ఇక్కడ సీట్ ఈజీగా వచ్చేస్తుంది. సో అలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది సిఎస్సి కట్ ఆఫ్. నేను మిగతా బ్రాంచెస్ కూడా డిస్‌ప్లే చేస్తాను. అవి మీరు కావాలంటే పాజ్ చేసుకొని
చూసుకోండి. సో, వీడియో లెంతీ అవ్వకుండా జస్ట్ స్కిప్ చేసేస్తున్నాను. ఇది ఏఎంఎల్ కట్ ఆఫ్. మీరు కావాలంటే పాజ్ చేసుకొని మీ ర్యాంక్ మీ కేటగరీని బట్టి, మీ మీ జెండర్‌ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఇది ఏఐ అండ్ ఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ కేటగిరీ, మీ జెండర్‌ని బట్టి. నెక్స్ట్ ఇది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ర్యాంక్ ఏ రేంజ్‌లో ఉంటే ఇక్కడ మీకు ఐటీలో సీట్ వస్తుందని. అలాగే ఈసీఈ కట్ ఆఫ్ ఇది. కావాలంటే పాజ్ చేసుకొని చూసుకోండి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కట్ ఆఫ్ ఇది. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఇది మెకానికల్ కట్ ఆఫ్. ఇది సివిల్ కట్ ఆఫ్. సో నెక్స్ట్ ప్లేస్మెంట్స్ గురించి చూసుకుంటే ఇది ఎన్ఐటి కురుక్షేత్ర అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్లేస్మెంట్ రికార్డ్స్ అండి 2023-24 బ్యాచ్ వాళ్ళవి. సో సివిల్లో చూసుకుంటే ఇవి మీకు ఓకే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ వచ్చేసి 116 స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యారు. అంటే ఎలిజిబుల్ అయ్యారు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం 120 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. 120లో ఒక 4 మెంబర్స్కి మేబీ బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా అయి ఉండి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కొన్ని ఉంటాయి రూల్స్, కాలేజ్ రూల్స్ ప్రకారం. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వనప్పుడు వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వరు అన్నట్టు. సో అలా ఎలిజిబుల్ అయిన పర్సన్స్ 116. సో వీళ్ళలో ప్లేస్మెంట్స్ ఆఫర్స్ వచ్చేసి 74 వచ్చాయి. దాంట్లో 74 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. సో మొత్తంలో చూసుకుంటే ప్లేస్మెంట్ పర్సెంటేజ్ 63.79. ఇదేంటి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో వాళ్ళకి. సో నెక్స్ట్ ప్యాకేజ్ రేంజ్ వచ్చేసి 3.36 నుంచి 26.64 వరకు వచ్చేసింది. మీడియం 6.85, ఇంకా యావరేజ్ వచ్చేసి 7.88. సేమ్ అలానే కంప్యూటర్ సైన్స్ చూసుకుంటే 78 స్టూడెంట్కి 62 ప్లేస్మెంట్ ఆఫర్స్, 61 ప్లేస్ అయ్యారు. 78.21% ప్లేస్మెంట్ పర్సెంటేజ్. నెక్స్ట్ 3.6 నుంచి 64.28 వరకు వెళ్ళింది ప్యాకేజ్ రేంజ్. నెక్స్ట్ మీడియం 11.8 టు 17. నెక్స్ట్ యావరేజ్ వచ్చేసి 17.63. అలా మీరు ప్రతి బ్రాంచెస్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా మీరు చెక్ చేసుకోండి. సో దట్ వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవడానికి. సో సేమ్ ఐటీ కూడా అలానే మీరు జస్ట్ మీడియన్ యావరేజ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఐటీ మీడియన్ వచ్చేసి 12.82, నెక్స్ట్ యావరేజ్ వచ్చేసి 16.75. అలా మీరు అన్ని బ్రాంచెస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ చూసుకుందాం. దీనిలో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఇది 2024 లాస్ట్ ఇయర్ వాళ్ళకు వచ్చిన ఫీజ్ అనేది. ఇదేంటంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ వాళ్ళ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 5 lakh ఉంటే వాళ్ళకి ఈ ఫీజ్ అనేది వర్తిస్తుంది. సో ఆ ఫీజ్ వచ్చేసి ఫస్ట్ సెమ్లో మీరు ఆల్మోస్ట్ అన్నీ కలుపుకొని హాస్టల్, ఇంకా ఇవన్నీ చాలా ఫీజెస్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని మీకు ట్రిపుల్ సీటర్. ఇక్కడ సీటర్ అంటే ఏంటంటే ఒక రూమ్కి ముగ్గురు ఉంటే ట్రిపుల్ సీటర్ అంటారు, ఇద్దరు ఉంటే డబుల్ సీటర్ అంటారు. హాస్టల్ ఒక రూమ్కి ఒకలే ఉంటే అది సింగిల్ సీటర్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ట్రిపుల్ సీటర్ తీసుకుంటే ఫస్ట్ సెమ్లో 1,09,100 రూపీస్ అవుతుంది. అదే డబుల్ సీటర్ తీసుకుంటే 1,12,100 అవుతుంది. అదే సింగిల్ సీటర్ తీసుకుంటే 1,15,100 అవుతుంది. సో సెకండ్ సెమ్లో చూసుకుంటే 82,900. అదే ఇది ట్రిపుల్ సీటర్కి. డబుల్ సీటర్కి వచ్చేసి 85,900. నెక్స్ట్ సింగిల్ సీటర్కి వచ్చేసి 88,900. ఇది సెకండ్ సెమ్కి. అలా ప్రతి సెమ్కి మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది అనేది. దీన్ని బట్టి మీకు ఒక అంచనా వస్తుంది మనకి ఫీజు ఎంత వస్తుంది ఏంటని. సో ఇదే ఎవరికి మన ఇన్కమ్ గ్రేటర్ దెన్ 5 lakh ఉన్న వాళ్ళకి, ఇది జనరల్, ఓబీసీ, ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళ ఇన్కమ్ 5 lakh ఎబోవ్ ఉంటే ఈ ఫీజు అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మీ ఇన్కమ్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మీ ఇన్కమ్ అనేది 1 lakh to 5 lakh మధ్యలో ఉంటే మీకు ఈ ఫీ స్ట్రక్చర్ అనేది వర్తిస్తుంది. సో అదేంటంటే చూద్దాం. ఫస్ట్ సెమ్లో వచ్చేసి మీకు అన్ని కలుపుకొని ట్రిపుల్ సీటర్ అయితేనేమో 67,433 రూపీస్. నెక్స్ట్ డబుల్ సీటర్ అయితే 70,433. అదే సింగిల్ సీటర్ అయితే 73,433 రూపీస్. ఇది మీ ఫస్ట్ సెమ్ ఫీ స్ట్రక్చర్.
అలా మీరు సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అన్ని సెమిస్టర్స్‌కి మీరు చెక్ చేసుకోవచ్చు. సో, మీకు ఇందాక చెప్పలేదు. ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ అన్నీ కలుపుకొని మొత్తం 4 ఇయర్స్‌కి కలిపి 3,60,000 ట్రిపుల్ సీటర్ వాళ్ళకి 3,67,464 రూపీస్ అవుతుంది ట్రిపుల్ సీటర్‌కి. డబుల్ సీటర్‌కి మొత్తం 4 ఇయర్స్‌కి కలుపుకొని 3,91,464 రూపీస్ అవుతుంది. అదే సింగిల్ సీటర్ చూసుకుంటే 4,15,464 రూపీస్ అవుతుంది. ఇదెవరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వాళ్ళ ఇన్‌కమ్ 1,00,000 టు 5,00,000 ఉంటే ఈ ఫీజ్ స్ట్రక్చర్ మీకు వర్తిస్తుంది. సో, నెక్స్ట్ అదే ఇగ మీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్‌సీఎల్ వీళ్ళకి 1,00,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ ఉంటే ఆర్ మీ కేటగరీ ఎస్సీ ఆర్ ఎస్టీ లేదా మీకేమైనా ఫిజికల్లీ డిజబిలిటీ ఉంటే వాళ్ళకి కూడా అంటే మొత్తం ఓబీసీ, ఎన్‌సీఎల్, జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1,00,000 బిలో ఉండాలి ఇన్‌కమ్ ఆర్ ఎల్స్ మీ కేటగరీ ఎస్సీ, ఎస్టీ అయ్యి ఉండాలి. లేకపోతే మీరు పర్సన్ విత్ డిజబిలిటీ అయ్యి ఉండాలి. వీళ్ళకి ఈ ఫీ స్ట్రక్చర్ వర్తిస్తుంది. వీళ్ళ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ట్రిపుల్ సీటర్ అయితే 46,600 వస్తుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ సెమిస్టర్‌కి మాత్రం చెప్తున్నాను. అదే సెకండ్ సెమిస్టర్‌లో డబుల్ సీటర్ ఫస్ట్ సెమిస్టర్‌లో డబుల్ సీటర్ అయితే 49,600 అవుతుంది. అదే సింగిల్ సీటర్ తీసుకుంటే 52,600 అవుతుంది. సో, అలా మీరు ప్రతి సెమ్‌కి ఎంత పడుతుందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా ఇదే. ఇది నార్మల్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేంటంటే ఇన్‌కమ్‌తో సంబంధం లేదు. డైరెక్ట్ వాళ్ళకి ట్యూషన్ ఫీజ్ అనేది కంప్లీట్ వేవియర్ ఉంటుంది. మిగతా అడిషనల్ చార్జెస్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో, అలా ఈ ఫీ స్ట్రక్చర్ ఫాలో అయితే సరిపోతుంది ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. సో, అలా మీరు సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అలా మీరు అన్ని సెమిస్టర్‌కి చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ మీకు మొత్తం 4 ఇయర్స్ అయిపోయేసరికి మీ ఖర్చొచ్చేసి ట్రిపుల్ సీటర్‌కి అయితేనేమో 2,08,000 రూపీస్ అవుతుంది. డబుల్ సీటర్ అయితే 2,24,800 అదే సింగిల్ సీటర్ అయితే 2,48,800 రూపీస్ అవుతుంది. ఇది మీ ఫీ స్ట్రక్చర్. సో, నెక్స్ట్ కాలేజ్‌కి ఎలా రీచ్ అవ్వాలి? కాలేజ్‌కి ఎలా వెళ్ళాలంటే మనకి డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. లైక్ చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎయిర్‌వేస్ ద్వారా వెళ్ళాలనుకుంటే చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రిఫర్ చేయొచ్చు. అది కాకపోతే మీకేంటంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక అక్కడి నుంచి మళ్ళీ మీరు 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఎయిర్‌పోర్ట్ చూసుకుంటే ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. అది అక్కడ నుండి మీరు మళ్ళీ 183 కిలోమీటర్స్ మళ్ళీ అడిషనల్‌గా త్రూ బస్ గాని, ఏదైనా క్యాబ్ గాని ఏమైనా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ కురుక్షేత్ర నుంచి చూసుకుంటే కురుక్షేత్ర జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది. ఇలా కూడా డైరెక్ట్ మీరు కురుక్షేత్ర జంక్షన్ రైల్వే స్టేషన్‌కి మీరు ట్రైన్ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. సో, ఇవి మీకు ట్రావెలింగ్ ఆప్షన్స్. సో, ఎట్ లాస్ట్ థాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. అలాగే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, సైనింగ్ ఆఫ్. బాయ్.